జై శ్రీరామ్. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ యొక్క పరాజయం పరిపూర్ణమయ్యాక ఇప్పుడు తాజాగా వస్తున్న రాజకీయ చర్చ ఏమిటంటే అసలు ఇండి కూటమి నిలకడగా ఉంటుందా, దానికి ఉనికి ఉంటుందా, లేదా ఈ రాజకీయ ఉచ్చులో రాజకీయ ఆహంలో పడి కొట్టుకుపోతుందా, అంటే చిన్నాభిన్నమైపోతుందా, చెల్ల చెదరైపోతుందా అన్న రాజకీయ చర్చ ఇప్పుడు నడుస్తున్నది. నిజానికి ఇది ఎప్పుడో అయిపోయింది. ఇండి కూటమి యొక్క ఉనికి ఎప్పుడో ప్రశ్నార్థకమైంది. ఎప్పుడైంది? మహారాష్ట్రలో హర్యానాలో ఓడిపోయాక ఆ ఉనికి ప్రశ్నార్థకమైంది. కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ లాలూ ప్రసాద్ యాదవ్, ఒమర్ అబ్దుల్లా, మమతా బెనర్జీ మాట్లాడడంతోనే దాని యొక్క పతనం అప్పుడే ప్రారంభమైంది. దానికి తోడు మళ్ళీ ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి వీరు ఎస్పీ సపోర్ట్ చేయడం, ఆ తర్వాత మన ములాయం సింగ్ యాదవ్ వాళ్ళు ఎస్పీ ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ సంబంధించిన వాళ్ళు సపోర్ట్ చేయడం, మమతా బెనర్జీ సపోర్ట్ చేసినట్టుగా కనిపించడం, ఇవన్నిటితో దాని యొక్క పరిస్థితి ప్రశ్నార్థకమైంది. మరి ఇప్పుడు ఎలా దీనిని నిలబెట్టడం ఎలా అంటే బాధ్యతలన్నీ పెద్దన్నగా, ఎందుకంటే 99-100 సీట్లు ఉన్నాయి కాబట్టి పార్లమెంట్లో నేనే రాజునని చెప్పి అంటున్నాడు. జాతీయ పార్టీగా నేను రాజుని అంటున్నాడు. సరే, రాహుల్ గాంధీ రాజు అనుకుందాం, రాహుల్ గాంధీ దానికి ఇండి కూటమికి కన్వీనర్ అనుకుందాం, ఇంకేదైనా అనుకున్నా కూడా ఇక్కడ విషయం ఏమిటంటే ఇవన్నీ ప్రాంతీయ పార్టీ కూటమిలతో, అంటే ప్రాంతీయ పార్టీలు వేసిన మెట్ల మీద రాహుల్ గాంధీ సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. వాస్తవంగా జరుగుతుంది ఇదే. అంటే తిన దగ్గర బలం ఉండి ఒక 250-260 బలం ఉంది, తర్వాత లేదా 200 పైన బలం ఉంది, చలో చూసుకుందాం అన్నట్టు కాదు కదా. ఆ స్థాయిలో లేరు వీళ్ళు. లేకపోయేసరికి ఏమైపోయిందంటే అరే ఢిల్లీకి వెళ్ళి కలకత్తా ఎంత దూరమో, కలకత్తాకి వెళ్ళి ఢిల్లీ కూడా అంతే దూరం, క్యా హై ఇస్మే క్యా హై అన్న ప్రశ్న వస్తున్నది. లేదా తమిళనాడుకి వెళ్ళి ఢిల్లీ ఎంత దూరమో, ఢిల్లీకి వెళ్ళి తమిళనాడు అంతే దూరం అన్న మాట వస్తున్నది. దీనివల్ల అక్కడ అధికారాన్ని కాపాడుకోవడమే ముఖ్యమైనది. ఇక్కడ ఒకటి గమనించాలి. ఇప్పుడు అసెంబ్లీ లోపలనే పొత్తు లేదు, పార్లమెంటు సీట్లలోనే పొత్తు అని ఎందుకు అంటున్నారంటే అసెంబ్లీలో కనుక పొత్తు కలిపితే కలగూర గంపగా ప్రతి ఒక్క పార్టీకి 1, 2, 3 ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు కలకత్తా ఉంది, కలకత్తాలో 290 సీట్లు ఎన్నో ఉంటాయి. ఆ సీట్ల లోపల మమతా బెనర్జీ మొత్తం పోటీ చేసి గెలిస్తే తన అస్తిత్వం కలకత్తాలో నిలబడుతుంది మెజార్టీగా. వీళ్ళందరినీ కలుపుకొని పోతే రేపు కలగూర గంప అయిపోతుంది, అంటే వాళ్ళ చేతిలో ఈమె కీలుబొమ్మ అయిపోతుంది. రేపు డిఎంకే పరిస్థితి కూడా గంతే కావచ్చు కదా, లేదా ఎస్పీ పరిస్థితి కూడా గంతే కావచ్చు. కాబట్టి కాంగ్రెస్తో పొత్తు పార్లమెంటు ఎన్నికలకే. ఎందుకు అనంటే దానివల్ల పెద్దగా వీళ్ళకు అధికారానికి వచ్చే నష్టం లేదు. వ్యక్తిగతంగా మమతా బెనర్జీ కానీ, లేకపోతే డిఎంకే కానీ, కర్ణాటక ఉదయనిధి స్టాలిన్కి కానీ, లేకపోతే స్టాలిన్కి కానీ, లేకపోతే అఖిలేష్ యాదవ్ కానీ అధికారంలోకి వస్తే, వాళ్ళ అధికారంలో కనుక ఉంటే వాళ్ళకు ప్రత్యేకించి వచ్చే నష్టం ఏమీ ఉండదు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే మనము అసెంబ్లీ లోపల పొత్తు లేదు బై, పార్లమెంట్లో పొత్తు అన్న ప్రశ్న వచ్చేసరికి ఈ రకంగా జరుగుతున్నాయి. ఈరోజు హర్యానాలో కాంగ్రెస్ సీట్లు ఇవ్వలేదని చెప్పని ఆపు అలిగింది. ఢిల్లీలో ఆపుతో పొత్తు లేదని చెప్పంటే ఆపుకు నష్టం జరిగింది, అక్కడ కాంగ్రెస్కి నష్టం జరిగింది. రేపు భవిష్యత్తులో ఇది రిపీట్ కాదన్న గ్యారంటీ లేదు, ఖచ్చితంగా రిపీట్ అయి కావచ్చు. కాబట్టి ఇండి కూటమి ఒక రాజకీయ స్వార్థం లేదా అధికార దాహం అనేది ఇక్కడ పూర్తి స్థాయిలో ఎవరికి వారే యమునా తీరలా ఉన్నారు. కాబట్టి ఇక ఇండి కూటమి యొక్క ఉనికి ప్రశ్నార్థకమే. ఇప్పుడు అయిపోయింది. అంటే హర్యానా, మహారాష్ట్రతోనే వాళ్ళు చిన్నభిన్నం అయిపోయినట్టు లెక్క. ఏదో కొంచెం ఢిల్లీలో ఉంటుంది రాబోయే, ఏదో కనీసం కాంగ్రెస్కు 5 సీట్లన్నా రాకపోతాయా, అటు ఇటు అడ్జస్ట్మెంట్ లోపల మళ్ళీ కలవకపోతారా, ఎందరో కలుస్తున్నారు వీళ్ళు కలవరా అన్న ప్రశ్న వచ్చింది ఆ మధ్యలో. కానీ అసలు కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకం అయిపోయింది, ఆపు ఉనికి కూడా ఉన్నా కూడా నాయకత్వం ప్రశ్నార్థకం అయిపోయింది. సో ఏ రకంగా చూసినా కూడా ఇండి కూటమి యొక్క ఉనికి ఇక భవిష్యత్తు లేనట్టే, దాని ఉనికి ప్రశ్నార్థకం అయినట్టుగానే చాలామంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక భవిష్యత్తు ఎలా చెప్తుంది, రాజకీయ అంచనాలు ఎలా మారుతాయి అనేది కాలం చెప్పాల్సిన విషయమే.
జై శ్రీరామ్.